Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sunkara. ఎలక్షన్స్లో పోటీ చేసే వ్యక్తికి ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అనర్హుడు. ఇది జావేద్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2003 పంచాయత్ ఎలక్షన్స్లో వచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. అలాగా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేస్తే అతనికి ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే అతనికి జాబుకి అర్హుడా కాదా? కాదు అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీస్ రూల్స్ చెప్తున్నాయి. కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది. రూల్ డిస్క్వాలిఫైయింగ్ ఏ క్యాండిడేట్ ఫర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 children ఈజ్ నాట్ వైలేట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. ఇట్ ఈస్ ఎ పాలసీ మేటర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడ్ బై ది స్టేట్ ఖచ్చితంగా వాటిని ఒప్పుకోవాల్సిందే. కేసులో చూద్దాం ఒకసారి. రామ్జీలాల్ జాట్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ అదర్స్. సివిల్ అప్పీల్ నంబర్ 2744/2024 decided on yesterday, that is on 29/2/2024. లేటెస్ట్ కేసులో పర్పస్ ఏమిటి? ఇందాక మాట్లాడుతూ మధ్యలో పర్పస్ ఏంటంటే టు డెవలప్ ఆర్ టు ఎంకరేజ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఆల్రెడీ 140 కోట్లు దాటేశాం. ఇలా పెంచుకుపోతూ ఉంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంలో ఇట్ ఈస్ ఏ రీజనబుల్ రిస్ట్రిక్షన్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హులు. ఇది ఏపీ సంగతి మనకెందుకు కానీ, ఏపీ సంగతి తెలియదు కానీ యూపీలో దట్ ఈజ్ రూల్ నంబర్ 24 సబ్ రూల్ 4 ఆఫ్ ది రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989. సారీ, యూపీ అంటున్నాను, రాజస్థాన్. రైట్. ఈ కేసులో ఏం జరిగిందో ఒక్కసారి మనం తెలుసుకుంటే బెటర్. ఈ రామ్జీలాల్ జాట్ అని ఆయన మొదట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేశాడు. ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈ రిటైర్డ్ ఇన్ ఇయర్ 2017. రిటైర్డ్ ఆన్ ఫ్రమ్ డిఫెన్స్ నుంచి 31/1/2017 రిటైర్ అయ్యాడు. సో మీకు తెలిసే ఉంటుంది, ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత చాలా శాఖల్లో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. అలాగా రాజస్థాన్ పోలీస్లో కానిస్టేబుల్ పోస్ట్ ఉంటే అప్లై చేశాడు. ఈ అప్లైడ్ ఫర్ ద పోలీస్ కానిస్టేబుల్ ఆన్ 25/5/2018. ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది అతనికి. 1 year 5 months పట్టింది. మొత్తానికి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. సెలక్షన్ మిలిటరీ వాడు సెలక్షన్ ఏముంది, ఫిజికల్ ఫిట్నెస్ ఈజీగా కంప్లీట్ చేసి ఉంటాడు. కానీ అతన్ని ఎంప్లాయ్మెంట్కి ఇచ్చేటప్పటికి ఈ రూల్ నెంబర్ 24 సబ్ రూల్ 4 వల్ల నీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నావు అని చెప్పి he was rejected the so-called employment of a police constable. Why? Because of his having more than 2 children. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారు కాబట్టి నాయన మీకు ఇవ్వలేమని చెప్పన్నారు. దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా, రాజస్థాన్ హైకోర్టు కూడా ఇదే చెప్పింది. ఒకటి పాలసీ మ్యాటర్, రెండవది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్, మూడవది దిస్ రూల్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. ఎందుకంటే ఈ కేసులో ఇందాక మీకు చెప్పాను, జావేద్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2003. దాంట్లో ఎలక్షన్స్లో పాల్గొనాలంటేనే మోర్ దాన్ 2 children ఉంటే కుదరదు. ఎందుకని? ఫ్యామిలీ ప్లానింగ్ ఎంకరేజ్ చేయాలి కాబట్టి, జనాభా నిష్పత్తి తగ్గాలి కాబట్టి దానికోసం. సో ఇప్పుడు మేము దాన్ని కాదు ఉంటాం, పొరపాటు అని చెప్పాను. ఇక ఆర్గ్యుమెంట్స్ కూడా మనం తెలుసుకుందాం. ఇతని తరఫున ఆర్గ్యూ చేసిన లాయర్ ఏమన్నా అంటే, బేసికల్లీ ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఎక్స్ సర్వీస్మెన్కి ఈ రూల్ అప్లై అవుతుందా లేదా అనేది ఎక్కడ మీరు స్పెసిఫిక్గా రాయలేదు. దిస్ రూల్ ఆల్సో అప్లైస్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ రాయలేదు కాబట్టి తీసుకోండి అన్నారు. కానీ గౌరవ సుప్రీంకోర్టు వారు నో, ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రం అప్లై కాదని ఎక్కడ స్పెసిఫిక్గా రాయరయ్యా, అర్థం చేసుకోవాలి. సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అవి, పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ అవి, వాటిలో మనం ఇంటర్ఫియర్ అవటం బాగోదు. సో
ఏత వాత చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే అందరూ తెలుసుకోండి, కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వాలంటే 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటానికి లేదు. మనకంటే 21 years 25 years పెట్టాం. అప్పుడు సరిగ్గా ఈ కాలం పిల్లలకి ఎవరికి పెద్దగా పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు కొంతవరకునే. కానీ ఏదైనా సరే రూల్ ఈజ్ ఎ రూల్ ఫర్ ఆల్, అదంతా మనం తెలుసుకోవాలి. రైట్. సో కాబట్టి ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఉంటే మనం ఏం చేయలేం చెప్పడం. థ్యాంక్ యూ.